హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సో వన్ బ్రాంచ్ నుండి ఎక్స్పైర్డ్ అండ్ నాన్ మూవింగ్ ఐటమ్స్ బ్రాంచెస్ అండ్ వారోస్కి ఎలా రిటర్న్ చేసేది అని చూస్తాం. సో ఇప్పుడు బ్రాంచ్ అండ్ వారోస్ వచ్చేసి సేమ్ జిఎస్టీ ఉంటేనే దిస్ మెథడ్ వచ్చేసి అప్లికబుల్. సో దానికి టూ మెథడ్స్ ఉన్నాయి వారోస్కి రిటర్న్ చేసేది, మెడిసిన్స్ వారోస్కి రిటర్న్ చేసేదానికి. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి కన్వెన్షనల్ మెథడ్. సో దీంట్లో జస్ట్ వచ్చేసి వాళ్ళు స్టాక్ ట్రాన్స్ఫర్ క్రియేట్ చేసాం బ్రాంచెస్కి. అండ్ సెకండ్ మెథడ్ రీఅలొకేషన్ మెథడ్. సో ఇప్పుడు మనం టూ మెథడ్స్ మీద చూస్తాం. సో ఫస్ట్ మెథడ్కి మోర్కి వెళ్ళి స్టాక్ ట్రాన్స్ఫర్లో ఇక్కడ బ్రాంచ్, ఇక్కడ వారోస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు లైక్ స్టేటస్ ఉన్న ఎక్స్పైర్డ్ అండ్ నాన్ మూవింగ్. సో ఇక్కడ మీరు స్టేటస్ సెలెక్ట్ చేసిన తర్వాత లాస్ట్ 180 days. సో దెన్ గో క్లిక్ చేస్తే ఇవి అన్నీ మీ బ్రాంచెస్లో నాన్ మూవింగ్ ఐటమ్స్. సో ఇప్పుడు మీరు వారోస్కి ట్రాన్స్ఫర్ చేయాలండి. మీరు జస్ట్ ఇక్కడ రైట్ సైడ్లో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ స్టాక్ ట్రాన్స్ఫర్ చేస్తేనే వారోస్కి స్టాక్ ట్రాన్స్ఫర్ అయిపోను. సో ఇదేలాగా మీరు ఎక్స్పైరింగ్ అండ్ ప్రోడక్ట్స్ కూడా మీరు ఇక్కడ సెండ్ చేసాం వారోస్కి. సో దెన్ ఆ వారోస్ వచ్చేసి జస్ట్ వాళ్ళు అక్సెప్ట్ చేసుకొని ఆ స్టాక్ ట్రాన్స్ఫర్ స్టాక్ చేసుకుంటుంటే ఇన్వెంటరీలో అది యాడ్ అయిపోయింది. సో దెన్ ఇన్ సెకండ్ మెథడ్ రీఅలొకేషన్ మెథడ్. సో ఇక్కడ ఈ బ్రాంచ్లో ఉండేది వచ్చేసి వాళ్ళకి నాన్ మూవింగ్ ఐటమ్స్గా ఉన్నాం. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైటర్ ప్లస్ 10 టాబ్లెట్ వచ్చేసి అనదర్ బ్రాంచ్కి వచ్చేసి లైక్ ఫాస్ట్ మూవింగ్గా ఉన్న, సో దట్ వాళ్ళు వచ్చేసి ఆ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసు. సో ఇది ఎట్లా చేసేది అంటే లైక్ క్యూఆర్ కోడ్గా దీనికి ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ వాళ్ళు వారోస్ వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ పర్టికులర్ బ్రాంచ్కి వెళ్ళి నాన్ మూవింగ్ ఐటమ్స్ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేసి ర్యాక్లో ఉండి వన్ ప్లేస్లో కలెక్ట్ చేసుకుంటారు. జస్ట్ వచ్చేసి వాళ్ళ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత దెన్ ఆటోమేటికలీ ఆ ప్రోడక్ట్ స్కాన్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ వచ్చేసి లైక్ అదర్ బ్రాంచెస్లో ఇది ఫాస్ట్ మూవింగ్ చూపేసి అక్కడనే ఆటోమేటిక్గా షోన్ అవును. సో రాదర్ దెన్ మీరు వారోస్కి సెండ్ చేసేదానికి బదులుగా మీరు ఇట్లా వచ్చి స్కాన్ చేస్తేనే వాళ్ళకి షోన్ అవును. సో దెన్ వాళ్ళు స్కాన్ చేసిన తర్వాత డ్రాఫ్ట్ క్రియేట్ అయిపోను. సో ఇప్పుడు దానికి ఈ మెథడ్ క్రియేట్ చేసేదానికి నాన్ మూవింగ్ వచ్చేసి వాళ్ళు ఇక్కడ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకుని దెన్ ఆ ప్రోడక్ట్స్ అన్నీ మేము వన్ ప్లేస్లో వచ్చేసి వాళ్ళు కలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ స్కానింగ్ చేయాలి వాళ్ళు. ఈ వైటలోరెక్స్ యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ అకౌంట్, దెన్ ఇయర్ నాన్ మూవింగ్ రీఅలొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఇక్కడ స్టార్ట్ స్కానింగ్. సో వన్స్ మీరు 1 by 1 ప్రోడక్ట్ ఇక్కడ స్కాన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ షోన్ అవును స్టోర్స్ విత్ ఫాస్ట్ మూవింగ్ సేల్. సో ఇక్కడ మీరు ఫార్మసీ సెలెక్ట్ చేసుకుంటే డ్రాఫ్ట్లో యాడ్ అయిపోయింది. దెన్ వన్ మోర్ ప్రోడక్ట్, దెన్ ఫాస్ట్ మూవింగ్ సేల్ బ్రాంచ్ ఫార్మసీ సెలెక్ట్ చేసుకొని దెన్ యాడ్ టు డ్రాఫ్ట్. సో ఇలాగే మీరు అన్ని ప్రోడక్ట్ యాడ్ చేసిన తర్వాత మీకు ఆ డ్రాఫ్ట్ వెబ్లో షోన్ అవును.